జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మరి అధ్యక్షత వహించిన గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న మరి పార్లమెంట్ సభ్యులకి, గౌరవ ఎమ్మెల్సీలకి, గౌరవ ఎమ్మెల్యేలకి, మరి 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి, అదేవిధంగా స్థానిక సంస్థల నుంచి విచ్చేసిన మరి జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, మరి అదేవిధంగా 13 జిల్లాల నుంచి నలుమూల నుంచి విచ్చేసిన మరి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథులందరికీ, జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయిందంటానికి మరి నిదర్శనం మరి ఈ జన్మభూమి కమిటీలు అనేది మీ అందరికీ తెలుసు. ఇంత ముందు వరకు కూడా చెప్పుకున్న విషయంలో కిరికిరి కమిటీలన్నా, అనేక కమిటీలన్నా, ఒక ప్రజాస్వామ్య దేశంలో స్థానిక సంస్థల్ని మరి పట్టుకొమ్మ ఈ దేశానికి మరి స్వతంత్రం వచ్చిన మహాత్మా గాంధీ గారు పల్లెలు పట్టుకొమ్మలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, మరి అది గ్రామ స్వరాజ్యం వచ్చిన నాడే మనం నిజమైన అభివృద్ధి చెందినట్టు అని చెప్తే, ఈరోజు ఇన్ని సంవత్సరాలకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి పచ్చ చొక్కాలకు ఇస్తున్నారని మీ అందరికీ తెలిసిన విషయమైనా, దాంట్లో అనేక అంశాలు మీ అందరికీ అనుభవేక వేద్యమైనా కానీ 2 విషయాలు మాత్రమే నేను తెలియజేయదలుచుకున్నాను. ఒకటి, సామాన్యుడికి కూడు నీడ అనే ఉద్దేశంతో ఉన్న ఆ రోజుకి ఈ రోజుకి, ఇందాక రాజశేఖర రెడ్డి గారు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, అన్నిటికీ అతీతంగా గృహ నిర్మాణం చేపడితే మరి 2 సంవత్సరాలు పైబడి ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేశారు కానీ ఒక్కళ్ళకి కూడా ఇల్లు కట్టివ్వలేదు. దానికి అవసరమైన ఇసుకని మరి వారి పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి నిబంధనలకి వాల్టా చట్టం అంటూ మరి రేవులు లీజుకి ఇవ్వడానికైతే వాల్టా చట్టాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. కానీ వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి బొక్కడానికి ఇసుక అయితే బ్రహ్మాండంగా ఉచిత ఇసుకనిస్తున్నారు. కానీ ఒక్క కూపన్ కూడా, ఒక్క ఇంటి నిర్మాణానికి కానీ, మరి మోడీ గారు పారిశుద్ధ్యం గురించి, స్వచ్ఛ భారత్ అంటే ఒక్క సామాన్యుడికి ఒక్క మరుగుదొడ్డికి కూడా ఒక్క కూపన్, ఒక బండి ఇసుక ఇవ్వటం లేదనేది మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసే గడపలో గనక మనం చెప్పగలిగినట్టయితే వారి యొక్క ఆవేదన మరి తేటతెల్లమవుతుంది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి గడపకి ప్రోగ్రాం అనే దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేక సార్లు మరి చేయించినప్పుడు మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గుమ్మం ముందు గుండెల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందంటే అతిశయోక్తి కాదు. ఆనాటికి ఈనాటికి కూడా రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో ఉన్నారు. జగనన్న వారి వద్ద ఉన్నాడు, అన్న అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా. దానికి ప్రతి ఒక్క హరిజనవాడ వెళ్ళండి, ప్రతి ఒక్క మరి బీసీ కాలనీ వెళ్ళండి, ప్రతి ఒక్క గ్రామంలో కూడా మరి ఉన్నత వర్గాలకు చెందిన మరి వారి దగ్గరికి వెళ్ళండి. వారందరూ కూడా అనేక మంది ఒక్కొక్క కాలనీలో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్లో ప్రతిభ కలిగిన పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు, వారు ఇవాళ ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నించండి, వారే చెప్తారు. ఈ రాజశేఖర రెడ్డి గారి మూలాన మేము డాక్టర్ అయ్యాం, ఇంజనీర్ అయ్యాం. కానీ ఈరోజు ఒక తల్లి ఆవేదన, నా కుమారుడు, నా కుమార్తె ఎలా బతకాలి, నేను చేసే వ్యవసాయ కూలిగా బతకాలా, లేకపోతే మరి చదువుకుని ఎలా బతకాలి, మరి జగనన్న వచ్చి ఉంటే కనుక ఫ్యాన్ కింద ఉద్యోగాలు వచ్చాయే, మరి లేవే అని ఆవేదన చెందే తల్లి యొక్క మనసు, పిల్లల యొక్క ఆవేదన తెలుస్తుంది. ఇది గడపలో మనం అందరం తెలియజేయాల్సిన అవసరంగా మరి నేను అనుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన మళ్ళీ గుర్తు చేయాలి.
మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలంటే మరి ఈరోజు స్థానిక సంస్థల్ని ఎంత నిర్వీర్యం చేశారంటే మరి ఇసుక సీనరేజులు కానీ మరి అదేవిధంగా ఉచిత ఇసుక అంటూ సీనరేజ్ లేకుండా స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు. మరి అదేవిధంగా కమిటీల పేరుతో ప్రతి ఒక్కటి కూడా హెల్త్ కమిటీలో జడ్పీటీసీలు ఉండరు, ఎంపీపీలు ఉండరు, సర్పంచ్లు ఉండరు, ఎంపీటీసీలు ఉండరు. అదేవిధంగా మరి ఏ కమిటీ తీసుకున్న స్థానిక సంస్థల్ని సర్పంచ్లు ఉండరు, ఎంపీపీలు ఉండరు, ఎంపీటీసీలు ఉండరు, వార్డు మెంబర్ ఉండరు. ఒకే ఒకటి ఏదైతే స్థానిక సంస్థలకి పట్టుకొమ్మైన వార్డు మెంబర్ ఉన్నారో ఈ సమావేశం నుంచి నేను ప్రశ్నిస్తున్నా, వార్డు మెంబర్ని ఎందుకు మర్చిపోయారు మీరు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఎందుకంటే ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో పార్టీలకు అతీతంగా వార్డు మెంబర్ ఉంటారో వాళ్ళని మరి ఇన్వాల్వ్ చేయని తత్వం ఎందుకుంది అంటే కేవలం వారి యొక్క రాజకీయ పెట్టుబడిదారీ వ్యవస్థ పునరావృతమైంది, నిరంకుశ పాలన వ్యవస్థ పునరావృతమైంది. ఇది నేను చెప్పేది కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీపీలు సర్పంచ్ల యొక్క బలహీన 50% రిజర్వేషన్లో వచ్చిన ప్రజాప్రతినిధుల యొక్క మనోభావాలు, అదేవిధంగా 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ మరి కరెంటు బిల్లులకు జమ వేసుకునే పరిస్థితి ఈరోజు మైనర్ పంచాయతీలు వస్తున్నాయి. మరి ఇవన్నిటికీ చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన వీటన్నిటికీ కూడా కారణం. ఒక్క మాట చివరిగా చెప్తూ మరి తానైతే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మరి గౌరవ సీఎం గారు, నేను 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి అనుభవం ఉందని ఆ రోజు మరి ఎలక్షన్ కమిషనర్ చెప్పిన ఆయన మరి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నాను, మరి మీరు ఉమ్మడి రాష్ట్రమైన 23 జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రిగా చేశారే, మరి ఈరోజు కేవలం 13 జిల్లాలకి మరి అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ప్రతిదీ కూడా మీ గతంలో మీ దగ్గర అనుచరుడుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వారిని అనుకరిస్తున్నారే ఎందుకు అంటే మీరు దిగజారిపోయారు, అడ్మినిస్ట్రేటర్గా కూడా దిగజారిపోయారు అనడానికి ఇదే నిదర్శనం. అక్కడ 1000 రూపాయలు ఇస్తే పెన్షన్, ఇక్కడ 1000 రూపాయలు, అక్కడ నీరు చెట్టు పెడితే ఇక్కడ నీరు చెట్టు, అక్కడ ఏది పెడితే ఇక్కడ ఏది, అంటే తోటివాడు తొడగోసుకుంటే నేను మెడ కోసుకుంటాను అనే తత్వం మరి ఈ మేధావైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ దిగజారుడుతనం ఎందుకు వచ్చింది అనేది నేను ప్రశ్నిస్తూ మరి ఈ విధంగా చేయాల్సిందిగా మరొకసారి చెప్తూ, ముఖ్యంగా ఇంకో విషయం, ఆయన మాట ఇచ్చి మర్చిపోయింది. ఈ కృష్ణా జిల్లాలో మరి ఈ విజయవాడ మహానగరాన్ని నేను రాజధాని చేస్తాను, ఈ కృష్ణా జిల్లాని సస్యశ్యామలం చేస్తాను, సెంటర్గా ఉంది విజయవాడని చేస్తానంటే విజయవాడలో రాజధాని ఉందా? మరి మీరందరూ ఆలోచించండి. విజయవాడలో రాజధాని వస్తుంది అని అనేక మంది పెట్టుబడిదారులు అందరూ కూడా హైదరాబాద్ను వదిలేసి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తే దాన్ని తీసుకెళ్ళి మరి 30,000 ఎకరాలు ఆయన తీసుకుని ఆయన రియల్ ఎస్టేట్ కోసం ఈరోజు చేస్తూ విజయవాడ మహానగరాన్ని, విజయవాడని, కృష్ణా జిల్లా కళని ఆయన మోసం చేశారు. ఇక్కడి వాళ్ళందరూ కూడా అనేక పెట్టుబడులు అనేక చోట్ల మరి రైతాంగం కానీ అందరూ కూడా రియల్ ఎస్టేట్ దారులు కానీ అన్ని చోట్ల కొంటే శాంతం కూడా మునిగిపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యథార్థంగా కనిపిస్తుందని మరి మీ అందరికీ తెలియజేస్తూ, అదే న్యూస్ వీడ్లోనో లేకపోతే మరి అటు ప్రకాశం జిల్లా దగ్గర పెడితే 1000 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండు మరి ఈరోజు బ్రహ్మాండంగా అప్లాండ్ ఏరియా కృష్ణా జిల్లాలో అప్లాండ్ ఏరియా 13, కృష్ణా జిల్లాలో 49 మండలాల్లో 20 మండలాలు కరువు కాటకాలు ఉన్నాయి. అందరికీ తెలుసా అది? మరి ఆ 20 మండలాల్లో కూడా మరి బ్రహ్మాండంగా నూజివీడు ప్రాంతాల్లో కనుక పెట్టుంటే కనుక బ్రహ్మాండంగా మరి ఈరోజు ఇదంతా కూడా సస్యశ్యామలం అయ్యేది. రాతి నేలలో కాకుండా భూదేవిని కూడా అవమానపరిచారు చంద్రబాబు నాయుడు గారు. నా చేత వాచోసేదని కర్ణుడు ఏ విధంగా అయితే భూమాత శాపానికి గురయ్యారో చంద్రబాబు నాయుడు గారు కూడా భూదేవిని అవమానపరిచారు. 4 పంటలు పండే సస్యశ్యామలమైన భూదేవిని మరి ఈరోజు అవమానపరిచి అక్కడ ఏదో కట్టేస్తూ ఉంటున్నారు. కానీ భూదేవి 4 చెరగల 4 రకాలుగా ఉంటుంది. కొన్ని చోట్ల కొండగా, కొన్ని చోట్ల మట్టిగా. కానీ కొండ నేలలో బ్రహ్మాండంగా రాతి నేలలు హైదరాబాద్ను డెవలప్ చేశారంటే రాతి నేల, కానీ ఇక్కడ సస్యశ్యామలమైన నేల. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఆలోచించండి. కృష్ణా జిల్లాని మోసం చేశాడు,
జనాన్ని మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు అమరావతి అని పేరు పెట్టాడు, విజయవాడ అని పేరు పెట్టలేదు. ఈ విధంగా కూడా అన్న మాటని మరి మోసం చేశాడని తెలియజేస్తూ కృష్ణా జిల్లాలో మరి మీ అందరూ కూడా ఈరోజు మొట్టమొదటి మీటింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం, నిర్ణయాత్మకమైన ప్రోగ్రాం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా జగనన్న వైఎస్ఆర్ ఇద్దరూ కూడా గుమ్మం ముందు గుండెల్లోనూ ఇంకా కూడా ప్రజల్లో ఉన్నారని మరొకసారి నిరూపించాల్సిందిగా కోరుకుంటూ మరి మరొక్కసారి వచ్చిన అతిథులందరికీ కూడా కృష్ణా జిల్లా తరపున మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.